ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు. దీనిపై టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు క్యాడర్ పై జరుగుతున్న దాడులను పార్లమెంట్లో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో జగన్ వ్యూహం సిద్ధం చేశారు. ఏపీలో అధికార ఎన్డీఏ కూటమి విపక్ష వైసీపీల మధ్య పీక్స్ కు చేరిన పొలిటికల్ ఫైట్ లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టడానికి ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో ఒక డిపార్ట్మెంట్, కేంద్రం మంత్రిత్వ శాఖల్లోని ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేస్తారు. అలా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక వారధిగా ఎంపీలు వ్యవహరిస్తారు. తద్వారా అదనంగా నిధులు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ ధర్నాపై సమావేశంలో ప్రస్తావన రావడంతో ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదని మనమేం చేయాలో ముఖ్యమని నేతలకు సూచించారు చంద్రబాబు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరోవైపు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్ ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు జగన్. దీనిపై పార్లమెంటులో వైసీపీ గళం వినిపించాలన్నారు. ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. అటు దేశ రాజధానిలో జగన్ ధర్నా, ఇటు పార్లమెంటులో టీడీపీ వైసీపీ ఫైట్ కి రంగం సిద్ధమైంది. దీంతో ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్ పై ఏపీ పొలిటికల్ సినిమా రచ్చకు కౌంట్ డౌన్ షురూ అయింది.